అందరికీ నమస్కారం. మళ్ళీ దారుణంగా కొట్టుకున్న టీడీపీ వర్సెస్ జనసేన. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాజకీయాల్లో డిప్యూటీ సీఎం రచ్చ మొదలైంది. అయితే మంత్రి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలని జనసేన శ్రేణులు కోరుకుంటున్నాయి. 6 నెలలు ప్రశాంతంగా కొనసాగిన కూటమిలో అగ్గిరాజుకున్నట్లే కనిపిస్తోంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలన్న ప్రతిపాదనను టీడీపీ నేతలు తెరపైకి తెచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరిగా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లోకేష్కు డిప్యూటీ సీఎం హోదాపై హోంమంత్రి అనిత స్పందిస్తూ రాసిపెట్టి ఉందేమో చూద్దామని అన్నారు. టీడీపీ నేతల డిమాండ్కు సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు మద్దతు పలుకుతున్నాయి. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తుంటే జన సైనికులు కూడా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన నేతలు స్వరం పెంచారు. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఈ అంశంపై స్పందించారు. తమ దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదని చంద్రబాబుతో కలిపి 4 అనుకుంటున్నామన్నారు. లోకేష్ను డిప్యూటీ సీఎం పదవిలో చూడాలని టీడీపీ కేడర్ కోవడంలో తప్పులేదని అన్నారు. అలాగే తాము పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలని బడుగు బలైన వర్గాలు కోరుకుంటున్నాయి. డిప్యూటీ సీఎం పదవుల విషయంలో ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిది. అనవసరంగా వైసీపీ నేతల మాటలకు ఊపిరిపోయకండి. వైసీపీలో కొంతమంది జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. పేర్ని నాని, రోజా జేబులో మైకులు వేసుకొని తిరుగుతున్నారు. జనసేన నేత కిరణ్ రాయలపన్ సీఎం లోకేష్ డిప్యూటీ సీఎం చర్చపై సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నాయి. టీడీపీ జనసేన మద్దతుదారులు పోటాపోటీగా పోస్టులు పెడుతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం పవన్ కళ్యాణ్ జైలు బయటే పొత్తు ప్రకటించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. టీడీపీ శ్రేణులు సైతం చంద్రబాబు పొత్తు ధర్మం పాటిస్తున్నారని చెబుతున్నాయి. టీడీపీ నేతలే అగ్గి రాజేశారని జనసేన నేతలు అంటున్నారు. పొత్తు ధర్మం పాటించకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇరు పార్టీ నేతలు వాదించుకుంటున్నారు. ఇటీవల పరిణామాలు చూస్తుంటే కూటమిలో చీలిక తప్పదేమన్న సందేహం కలుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాకినాడ పోటు తిరుపతి తొక్కిసలాట వ్యవహారంలో పవన్ కళ్యాణ్ దూకుడు వ్యవహరించడంతో లోకేష్ను రంగంలోకి దింపాలని టీడీపీ భావిస్తుంది. కూటమి పార్టీలు జట్టు కట్టే సమయంలో చంద్రబాబు సీఎం, డిప్యూటీ సీఎం పవన్ ఒక్కరే ఉండాలన్న ఒప్పందంగా జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. లోకేష్కు డిప్యూటీ సీఎం అంశం తెరపైకి రావడంతో 3 పార్టీలు చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. రాజకీయ పార్టీల్లో ఇలాంటి డిమాండ్లు సహజమేనని, తమ నేతను ఉన్నత స్థాయిలో చూడాలని శ్రేణులు భావిస్తుంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారం చేయి దాటిపోకముందే ఇరు పార్టీ నేతలు కల్పించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.